సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మన సిపిఎస్ ప్రాన్ ఖాతాకు సంబంధించి మొబైల్ నంబర్ను ఏ విధంగా అప్డేట్ చేయడం, తర్వాత ఆధార్ నంబర్ను ఏ విధంగా సీడ్ చేయడం, తర్వాత ఈమెయిల్ ఐడిని ఏ విధంగా అప్డేట్ చేయడం అనే విషయాలను తెలుసుకుందాం. ఉద్యోగ ఉపాధ్యాయులు చాలామంది 2 ప్రాన్ ఖాతాలకు ఒకే మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య చాలామంది సిపిఎస్ ఉద్యోగులకు ఎన్ఎస్డిఎల్ నుండి ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. ఏంటంటే మీరు 2 ప్రాన్ ఖాతాలకు ఒకే మొబైల్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి రెండిటిలో మీది ఏది సరైనదో దాన్ని అప్డేట్ చేసుకోండి. లేని యెడల మీరు ప్రాన్ ఖాతా నుండి పార్షియల్ విత్‌డ్రా కానీ, ఎగ్జిట్ కానీ అవ్వలేరు అనే సారాంశంతో ఒక మెయిల్ అయితే సిపిఎస్ మిత్రులకు ఎన్ఎస్డిఎల్ నుంచి వచ్చింది. అయితే ఇక్కడ మనము ఒక నంబర్ను మాత్రమే ఉంచి మరొక నంబర్ను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏ విధంగా మార్చుకోవాలో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. మీరు స్టెప్ బై స్టెప్ చూస్తూ మీరు మీ సొంతగా మీ యొక్క మొబైల్ నంబర్ను మార్చుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు ప్లే స్టోర్ నుండి ఎన్పిఎస్ యొక్క యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఎన్పిఎస్ యొక్క యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్తోని లాగిన్ అవ్వండి. ఇక్కడ యూజర్ ఐడిగా మీ యొక్క ప్రాన్ నంబర్ను మాత్రమే మనము ఉపయోగిస్తాము. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ యొక్క ఇంటర్ఫేస్లో ఇక్కడ సెట్టింగ్ సింబల్ కనబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ సెట్టింగ్ సింబల్ను మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు ఒక 5 ఆప్షన్స్ ఉన్నటువంటి డాష్‌బోర్డు, మరొక డాష్‌బోర్డు ఓపెన్ అవుతుంది. ఈ 5 ఆప్షన్లలో మొదటి ఆప్షన్లో టెలిఫోన్ నంబర్, మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ఆప్షన్ను మీరు క్లిక్ చేస్తే మీ యొక్క ప్రస్తుతం మీ యొక్క ప్రాన్‌కు లింక్ చేయబడినటువంటి ఫోన్ నంబర్ మరియు టెలిఫోన్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీలు మనకు కనిపిస్తాయి. దీంట్లో మనం వేటినైనా మార్పు చేయాలనుకుంటే వాటిని మార్పు చేసుకోవచ్చు. మనము టెలిఫోన్ నంబర్ మన మొబైల్ నంబర్ను మార్చుకోవాలనుకుంటే మొబైల్ నంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మన మొబైల్ నంబర్ అనేది మన ప్రాన్ ఖాతాకు అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ మీకు 2 ప్రాన్ ఖాతాలకు ఒకే మొబైల్ నంబర్ ఉన్నట్లయితే ఏ ఖాతా యొక్క ఫోన్ నంబర్ మార్చాలనుకుంటున్నారో ఆ ఖాతాను మాత్రమే ఓపెన్ చేసి ఆ యొక్క ఫోన్ నంబర్ను అప్డేట్ చేయండి. ఫోన్ నెంబర్తో పాటుగా కింద మనము ఈమెయిల్ కూడా అప్డేట్ చేయవచ్చు. అప్డేట్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు అకౌంట్ డీటెయిల్స్లో మళ్ళీ కనిపిస్తాయి. చాలామంది సిపిఎస్ మిత్రులు ప్రాన్ ఖాతాకు ఆధార్ నంబర్ అనేది లింక్ చేయలేదు. కింద ఇవ్వబడినటువంటి దీంట్లో మనకు 4వ ఆప్షన్గా ఆధార్ను సీడింగ్ అని ఉంది. ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్ నంబర్ను ఎంటర్ చేస్తే ఆధార్ నంబర్ను 2 సార్లు ఎంటర్ చేయమని అడుగుతుంది. 2 సార్లు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీ యొక్క పర్మిషన్ అడుగుతుంది. ఆధార్ను సిపిఎస్ ఖాతాకు లింక్ చేసినటువంటి ఆధార్ను ఉపయోగించవచ్చు అనే పర్మిషన్ను మీరు టిక్ కొట్టి పర్మిషన్ ఇస్తే మీ యొక్క ఆధార్ అనేది మీ యొక్క ప్రాన్ ఖాతాకు లింక్ చేయబడుతుంది. ఈ విధంగా మీ యొక్క ఫోన్ నంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఈమెయిల్ను అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క ప్రాన్ ఖాతాకు మీ యొక్క ఆధార్ నంబర్ను కూడా లింక్ చేయవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ యొక్క సిపిఎస్ మిత్రులతో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.